శ్రీమాత్రే నమః. మాఘపురాణం శ్రవణ మహిమ. మోక్షం పొందిన పిశాచుడు. జహు మహర్షి గృతమంద మహర్షితో, మహానుభావా, మాఘపురాణం శ్రవణంతో ముక్తి పొందిన ఆ పిశాచుడు ఎవరు? ఏ విధంగా వాడు మాఘమహిమను విన్నాడు? పిశాచ జన్మ నుంచి వాడికి ముక్తి ఎట్లు కలిగింది? దయచేసి తెలుపుము అనగా గృతమంద మహర్షి ఈ విధంగా చెప్పసాగెను. మాఘపురాణం 13వ అధ్యాయం. పిశాచుని పూర్వజన్మ వృత్తాంతం. పూర్వం పంబానదీ తీరంలో సమస్తమైన రాజులకు ఆశ్రయమైన పంబానగరంలో మిక్కిలి ధనవంతుడైన వైశ్యుడుండేవాడు. అతడు మహా పిసినారి. తాను సంపాదించిన ధనాన్ని తాను తినక ఇతరులకు పెట్టగా ఎంతో ధనాన్ని కూడబెట్టాడు. వాధకం సమీపించి వాడు మరణించాడు. బతికినున్న రోజుల్లో ఒక్క పుణ్యకార్యం కూడా చేయనందుకు వాడు నరకంలో అనేక బాధలు అనుభవించి కొన్ని వేల సంవత్సరాల తర్వాత తిరిగి భూలోకానికి అగర్భ దరిద్రుడిగా పుట్టాడు. గత జన్మ పాపాల ఫలంగా వాడు కటిక దరిద్రాన్ని అనుభవించాల్సి వచ్చింది. దరిద్రం కారణంగా ధనం కోసం ఈ జన్మలో కూడా అనేక పాపకర్మలు చేసేవాడు. వైశానికి పిశాచ జన్మ. అనేక పాపాలు చేసిన దోషంతో వాడు ఒకనాడు పిడుగుపడి మరణించాడు. మరణించిన తరువాత వాడు పంబానదీ తీరంలో ఒక మర్రి చెట్టుపై పిశాచై ప్రజలను భయపెడుతూ ఉండేవాడు. భూమిపై తిరిగి ఆకాశంలో సంచరించి అనేక ప్రాణులను పట్టి చంపి తింటూ పిశాచై తిరుగుతూ ఉండేవాడు. పంబానదీ తీరానికి విచ్చేసిన వశిష్ఠ మహర్షి. ఒకనాడు బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కలిసి మాఘస్నానం చేయడానికి పంబానదీ తీరానికి వచ్చాడు. మాఘమాసంలో సూర్యోదయ సమయంలో వశిష్ఠుడు తన శిష్యులతో కలిసి శాస్త్రోక్తంగా పంబానదీ తీరంలో మాఘస్నానం చేసి నదీ తీరంలో మాఘమాసానికి అధిపతి అయిన శ్రీహరిని పూజించి తన శిష్యులకు ఈ విధంగా మాఘపురాణాన్ని చెప్పసాగాడు. వశిష్ఠుని పురాణ ప్రవచనం. వశిష్ఠుడు తన శిష్యులతో, కుమారులారా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ నరుడు నదీ స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘపురాణాన్ని చదవడం గాని వినడం గాని బోధించడం గాని చేస్తాడో ఆ నరుడు ప్రస్తుత జన్మతో పాటు గత జన్మల పాపాలు కూడా పోతాయి. ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి అనంతరం వైకుంఠానికి చేరుతారు. ఎవరు మాఘమాసంలో ఒక్కరోజైనా నదీ స్నానం చేయరో వారు నరకంలో పడి కొట్టుముట్టాడుతారు అని వశిష్ఠుడు చెబుతూ పురాణాన్ని మర్రి చెట్టుపై ఉన్న పిశాచుడు కూడా విన్నాడు. నిజరూపం పొందిన పిశాచుడు. పరమ పవిత్రమైన మాఘపురాణం శ్రవణంతో వాడికి పిశాచ రూపం పోయింది. వాడు తత్వరగా మర్రి చెట్టు కింద దిగి వచ్చి వశిష్ఠ మునికి నమస్కరించి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ వైశ్యుని 2 ఘడియల పాటు సంకల్పం సహితంగా దర్భలతో పంబానదీ జలాలతో స్నానం చేయించాడు. వైకుంఠాన్ని చేరిన వైశ్యుడు. మాఘ స్నానం ఫలితం వల్ల మాఘపురాణం శ్రవణం ఫలితం చేత వైశ్యుడు శ్రీహరి అనుగ్రహంతో దివ్య శరీరం ధరించి వైకుంఠాన్ని చేరాడు. గృతమంద మహర్షి ప్రవచనం. గృతమంద మహర్షి జహువుతో ఈ కథ చెప్పి, జహువు, చూశావా, మాఘమాస స్నానానికి పురాణ శ్రవణానికి ఎంత మహిమ కలదో. మాఘమాసంలో మాఘ స్నానం చేసిన వారు మాఘపురాణాన్ని రాసిన వారిని, చదివిన వారిని, బోధించిన వారిని, విన్న వారిని ముఖం చూడడం వల్ల సకల పాపాలు తొలగుతాయి. ఎవరైతే మాఘమాసంలో ఒక్కరోజు కూడా నదీ స్నానం చేయకుండా, మాఘపురాణం వినకుండా, శ్రీహరి కథలు వినకుండా తిరుగుతారో వారి ముఖం చూస్తే పాపం వస్తుంది. అలాంటి పాపం పోవాలంటే వెంటనే సూర్యుని చూసి నమస్కరించుకోవాలి. ఇది మాఘమాస రహస్యం అని చెబుతూ గృతమంద మహర్షి 13వ అధ్యాయాన్ని కథనాన్ని ముగించాడు. ఓం నమః శివాయ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.